కె భాస్కర్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కడప నగరంలో యూటీఎఫ్ భవన్ నందు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారో తెలియజేయాలి. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా విద్యార్థి సంఘాల నాయకులు కిడ్నాప్ చేస్తున్న, విద్యార్థి తల్లిదండ్రుల నుండి 26 కోట్ల రూపాయలు దండుకున్న మోహన్ బాబు విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోకుండా, మోహన్ బాబు విద్యా సంస్థల గురించి మాట్లాడుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం అయితేనేమి, విద్యాశాఖ మంత్రి అయితేనేమి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ సమస్య ఉన్నది, కానీ కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు నిరుద్యోగుల నుండి, గ్రాడ్యుయేట్ల నుండి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడని మేము అడుగుతా ఉన్నాం. అనంతపురం జిల్లాకి వెళ్ళి హాస్టల్ సర్వే చేసి హాస్టల్లో గుడ్డు సైజు గురించి మాట్లాడుతున్నాడు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల పైగా ఉన్నటువంటి పోస్టుల గురించి, భర్తీ గురించి ఏ రోజు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. కడప జిల్లా కేంద్రంగా అవినీతి, అక్రమాలు, విద్యాశాఖలో ఆర్జేడీ, డిఓలు ఇన్ని చేస్తున్నా కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ కమిషనర్ కూడా స్పందించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. జీవో నెంబర్ 77ను రద్దు చేస్తా అన్నటువంటి విద్యాశాఖ మంత్రి రద్దు చేయలేకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రాథమిక పాఠశాలలో ఈరోజు మౌలిక వసతులు లేక, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు లేక నానా అవస్థలు పడుతూ ఈరోజు విద్యను అభ్యసిస్తున్నా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇదే కడప జిల్లా కేంద్రంగా మహానాడు నిర్వహించాడు. ఆ మహానాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో విభజన హామీలో అయినటువంటి కడప ఉక్కు పరిశ్రమ మహానాడు అనంతరం 18 రోజుల్లో నిర్మిస్తా అని చెప్పాడు. నేటికి 18 నెలలు అయితే ఉన్నా కానీ కడప ఉక్కు పరిశ్రమ గురించి ఒక్క ఇటుకైనా కానీ అక్కడ అమర్చావా, ఒక్క ఇటుక నిర్మాణం అయినా చేపట్టామని పీడీఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన హామీల గురించి కూడా మాట్లాడేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.